Hello everyone, welcome back to our C programming playlist. In the last video, we learned how to set up our code editor to run C programs. So now let's start learning something very practical, input and output in C. So we will use two important functions, printf for output and scanf for input. So what are these two respective functions? Let's try to understand. So basically what is input? So input is nothing but what we try to display something on screen. సో మనం ఏదైనా స్క్రీన్ పైన డిస్ప్లే చేయాలి, సమ్ మెసేజ్ డిస్ప్లే చేయాలి. సో ఆల్ దోస్ థింగ్స్ కమ్స్ అండర్ యాజ్ పార్ట్ ఆఫ్ అవుట్పుట్. సో సిలో ఏం యూజ్ చేస్తాం? సిలో ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ మన అవుట్పుట్ కోసం వాడతాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. సో ప్రింట్ఎఫ్ పారాంథసిస్ ఓపెన్ డబుల్ కోట్స్ లోపల ఏం రాసాము? హలో వరల్డ్. సో సెమికాలన్ ఎట్ ది ఎండ్. సో సెమికాలన్ అనేది ఆ స్టేట్మెంట్ కంప్లీట్ అయిందని చెప్పి అర్థం చేసుకోవడానికి. సో ప్రింట్ఎఫ్ డబుల్ కోట్స్ లోపల నువ్వు ఏది పెడితే అది ప్రింట్ అవుద్ది. ద సేమ్ థింగ్ మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అబ్జర్వ్ చేసాం. సో సిమిలర్లీ ఏం ప్రింట్ చేయొచ్చు? సో ప్రింట్ఎఫ్లో టెక్స్ట్ ప్రింట్ చేయొచ్చు, నెంబర్స్ ప్రింట్ చేయొచ్చు, క్యారెక్టర్స్ ప్రింట్ చేయొచ్చు, వేరియబుల్ వాల్యూస్ ప్రింట్ చేయొచ్చు. సో వాట్ ఎవర్ యూ ట్రై టు డూ యూ క్యాన్ డూ ఇట్. సో నెక్స్ట్, సో ఇన్పుట్ అంటే ఏంటి? సో ఇన్పుట్ అంటే నథింగ్ బట్ యూజర్ దగ్గర నుండి డేటా కలెక్ట్ చేసుకోవడం. సో టేకింగ్ డేటా ఫ్రమ్ ది యూజర్. సిలో స్కాన్ఫ్ ఫంక్షన్ అనేది వాడతాం ఇన్పుట్ కోసం. అండ్ ఎట్ ద సేమ్ టైం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇంట్ ఏజ్ స్కాన్ఫ్ పర్సంటైల్ డి అడ్రస్ ఆఫ్ ఏజ్. సో ఎక్కడ స్టోర్ చేస్తున్నాం ఎగ్జాక్ట్లీ? ఒక వేరియబుల్ తీసుకున్నాము ఇంట్ ఏజ్ అని చెప్పేసి. ఎందుకు ఇంటీజర్ తీసుకున్నాము? మనం ఏజ్ అంటే 5, 10, 15, 20, 22, 30, 33 ఇలా ఇంటీజర్ వాల్యూస్ మాత్రమే తీసుకుంటున్నాం కాబట్టి మనం ఇంటీజర్ అని డిక్లేర్ చేసాం డేటా టైప్. అలాగే వేరియబుల్ నేమ్ వచ్చేసి ఏజ్. సో ఎందుకు పర్సంటైల్ డి తీసుకున్నాం? ఈ పర్సంటైల్ డి అనేది ఫార్మాట్ స్పెసిఫైయర్. సో ఇంటీజర్స్కి పర్సంటైల్ డి అనేది ఫార్మాట్ స్పెసిఫైర్గా మనం మెన్షన్ చేస్తాం. ఆల్రెడీ నేను ఫార్మాట్ స్పెసిఫైర్స్ పైన సపరేట్ వీడియో చేశాను. సో కావాలంటే పైన ఉన్న ఐ బటన్ని క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. సో లెట్స్ కమ్ బ్యాక్ ఓవర్ హియర్. సో పర్సంటైల్ డి ఇంటీజర్కి మ్యాప్ చేసాము. ఎక్కడ స్టోర్ చేస్తున్నాము? ఏజ్. సో వి టుక్ వన్ వేరియబుల్ ఏజ్, దాని యొక్క రెస్పెక్టివ్ అడ్రస్లో దాన్ని హోల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. మరి ఏం స్కాన్ చేసుకోవచ్చు స్కాన్ఎఫ్ తోటి? సో సేమ్ ఎలా అయితే నువ్వు ప్రింట్లో టెక్స్ట్, నెంబర్స్, క్యారెక్టర్స్ ప్రింట్ చేస్తున్నావో స్కాన్ఎఫ్లో కూడా సేమ్ అలాగే టెక్స్ట్, నెంబర్స్, క్యారెక్టర్స్ ఇవన్నీ స్కాన్ చేయొచ్చు. సో చిన్న సింటాక్సెస్ చూద్దాం అవుట్పుట్కి ఇన్పుట్ సింటాక్స్. అవుట్పుట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఫార్మాట్ స్పెసిఫైయర్ ఫాలోడ్ బై ది వేరియబుల్. మరి ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే పర్సంటైల్ డి అడ్రస్ ఆఫ్ ఏజ్ అన్నాం, రైట్? సేమ్ సిమిలర్లీ నాకు వాల్యూ ప్రింట్ అవ్వాలి అంటే ప్రింట్ ఎఫ్ డబుల్ కోట్స్లో పర్సంటైల్ డి కమ ఏజ్. నాకు అడ్రస్ కావాలి అంటే అడ్రస్ ఆఫ్ ఏజ్ అంటాము. లేదు ఏజ్లో ఉన్న వాల్యూ కావాలి అంటే సింపుల్గా ఓన్లీ ఆ ఏజ్ అని ప్రింట్ చేస్తాము. అలాగే స్కాన్ఎఫ్ సింటాక్స్ కూడా చూద్దాము. ఫార్మాట్ స్పెసిఫైయర్ ఫాలోడ్ బై వేరియబుల్. సో క్విక్గా ఒకసారి స్కాన్ఎఫ్, ప్రింట్ఎఫ్, ఫార్మాట్ స్పెసిఫైయర్స్ మళ్ళీ ఒకసారి లిస్ట్ డౌన్ చేస్తాను. లెట్స్ సి. సో మనకి డిఫరెంట్ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ ఉన్నాయి. సో పర్సంటైల్ డి వి యూజ్ ఇట్ ఫర్ ఇంటీజర్, పర్సంటైల్ ఎఫ్ వి యూజ్ ఇట్ ఫర్ ఫ్లోట్. ఫ్లోట్లో డిఫాల్ట్గా మనకి 6 డెసిమల్ పాయింట్ ప్రిసిషన్ వస్తుంది. అంటే ఇప్పుడు నేను ఒక వాల్యూ తీసుకుంటే 3.14 అని చెప్పేసి 3.14 ఫాలోడ్ బై 4 జీరోస్ వస్తాయి. నాకు ఈ 4 జీరోస్ కాదు, ఓన్లీ 3.14 మాత్రమే రావాలి. అంటే నాకు ఓన్లీ 2 డిజిట్స్ వరకు మాత్రమే రౌండ్ ఆఫ్ అవ్వాలి అంటే పర్సంటేజ్ 0.2f పెడతాము. సో సేమ్ ఇది కూడా ఫ్లోటే కానీ ఓన్లీ 2 డెసిమల్ ప్లేసెస్ వరకు మాత్రమే ప్రింట్ చేస్తాం. సో అలా కాకుండా ఇప్పుడు నీకు లాంగ్ కావాలి, యూ గో ఫర్ పర్సంటేజ్ ఎల్డి. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ అన్సైన్డ్ ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ కావాలి, యూ గో ఫర్ పర్సంటేజ్ యూ. సో దిస్ ఈస్ ఫర్ లాంగ్, దిస్ ఈస్ ఫర్ అన్సైన్డ్. క్యారెక్టర్స్ రీడ్ చేయాలి అంటే పర్సంటేజ్ సి. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్. సో డబుల్కి పర్సంటేజ్ ఎల్ఎఫ్. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి. స్ట్రింగ్కి వెళ్తే పర్సంటేజ్ ఎస్. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫార్మాట్ స్పెసిఫైర్స్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. ఇంటీజర్ ఏజ్, అడ్రస్ ఆఫ్ ఏజ్, ప్రింటింగ్ ది వాల్యూ ఆఫ్ ఏజ్. అసలు ఎలా అవుతుంది మెమరీలో, ఇది ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు పైన హ్యాష్ ఇంక్లూడ్ ఎస్టీడిఐఓ డాట్ హెచ్. సో ఎస్టీడిఐఓ డాట్ హెచ్ యూజ్ చేస్తున్నాం. ఈ ఎస్టీడిఐఓ డాట్ హెచ్ దేనికోసం వాడుతున్నాము? స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్. ఇన్పుట్ అవుట్పుట్ అంటే ఏంటి? ఇన్పుట్ ఈస్ ఫర్ స్కాన్ఎఫ్, అవుట్పుట్ ఈస్ ఫర్ ప్రింట్ఎఫ్. సో ఇంట్ మెయిన్ తీసుకున్నాము, రైట్? ఒక వేరియబుల్ తీసుకుంటున్నా ఇంట్ ఏజ్ అని చెప్పేసి. సో ఏం చేస్తాము? ఈ ఏజ్ అనే వేరియబుల్లో నా వాల్యూ స్టోర్ చేస్తా.
సో స్కాన్ఎఫ్ పర్సంటైల్ డి ఎందుకు, అది ఇంటీజర్ కాబట్టి ఎక్కడ స్టోర్ చేయాలి, దాని యొక్క అడ్రస్లో, అడ్రస్ ఆఫ్ ఏజ్. సో డన్. సో ఇప్పుడు ఇలా ఏమవుతుంది ఎగ్జాక్ట్లీ అంటే, ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం ఏజ్. సో లెట్స్ సే దిస్ ఈస్ వన్ వేరియబుల్ కాల్డ్ ఏజ్. ఓకే, దీనికి ఎంత సైజ్ కావాలి, 4 bytes ఆఫ్ మెమరీ కావాలి. ఎందుకంటే ఇంటీజర్ డిఫాల్ట్ సైజ్ వచ్చేసి 4 bytes 64 bit కంపైలర్స్లో. సో ఒక ర్యాండమ్ అడ్రస్, ఏదో ఒక ర్యాండమ్ అడ్రస్, మనకు తెలియదు అడ్రస్ ఏంటో, ఒక ర్యాండమ్ అడ్రస్ తీసుకున్నాము. ఆల్ రైట్. సో ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు, లెట్స్ నేను యూజర్ దగ్గర నుండి స్కాన్ చేస్తా అంటున్నావు. ఇప్పుడు యూజర్ అనే అతను లెట్స్ ఏ 34 అనే వాల్యూ ఇచ్చాడు. ఈ 34 అనే వాల్యూ ఎక్కడ స్టోర్ చేస్తున్నావు, 34 అనే వాల్యూ అనేది మనము ఏజ్ యొక్క అడ్రస్, అడ్రస్ ఆఫ్ ఏజ్ ఏంటి, 12647327. ఈ అడ్రస్లో ఈ 34 అనే వాల్యూ ఎవరైతే స్కాన్ చేశారో ఆ వాల్యూ డైరెక్ట్గా వెళ్ళి ఏజ్ అనే దానిలో స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు ఆ వాల్యూను ప్రింట్ చేయాలి అంటే ఏం చేస్తాం, సో విల్ గో విత్ ప్రింట్ఎఫ్. సో ప్రింట్ఎఫ్, సో ఏం ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను, ఏజ్, పర్సంటైల్ డి కమా ఏజ్. సో అడ్రస్ పెడితే అడ్రస్ కూడా వస్తుంది 12647327. నాకు దానిలో ఉన్న వాల్యూ 34 కావాలి, అది చాలు. కాబట్టి విల్ గో విత్ ద వాల్యూ ఏజ్, అంతే. సో ఇట్ లాస్ట్ అగైన్ మేబీ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో ఫర్ రిటర్న్ 0. సో ఇంటీజర్ వాల్యూ రిటర్న్ చేస్తున్నాం కాబట్టి అది. సో దిస్ ఈజ్ హౌ వి డూ ఇట్. సో ఇదే కోడ్ ఆన్లైన్ సి కంపైలర్లో ఎగ్జిక్యూట్ చేద్దాం. సో లెట్స్ సి. ఆల్ రైట్. సో ఇంట్ ఏజ్ scanf percentile d address of age done. సో నెక్స్ట్ ఏం చేద్దాం, printf percentile d ఏజ్ అడ్రస్ అవసరం లేదు కాబట్టి ఓన్లీ సింపుల్ ఏజ్, నో అడ్రస్. సో లెట్స్ డూ రన్, లెట్స్ గో ఫర్ 20, ఎంటర్, వి గాట్ ది వాల్యూ 20. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వెరీ కీ ఇంపార్టెంట్ పాయింట్, పర్సంటైల్ డి ఫార్మాట్ స్పెసిఫైయర్, దాని యొక్క మ్యాపింగ్ ఏంటి, ఏజ్. సో అడ్రస్ ఆఫ్ ఏజ్. పర్సంటైల్ డి మళ్ళీ ఫార్మాట్ స్పెసిఫైయర్, దాని యొక్క మ్యాపింగ్ ఏజ్. సో ఎన్ని ఫార్మాట్ స్పెసిఫైయర్స్ పెడితే అన్ని వాల్యూస్ తీసుకోవాలి. లెట్స్ ఇప్పుడు ఏజ్ తీసుకున్నాను, అలా కాకుండా నేను లెట్స్ నెమ్1 నెమ్2. ఓకే, సో రెండు నెంబర్ స్కాన్ చేయాలి, పర్సంటైల్ డి. ఈ స్పేస్ అనేది స్టాండర్డ్గా మనం ఇస్తాము, ఎందుకు ఇస్తామో నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఇన్ఫార్మ్ చేస్తాను. బట్ సో ఫార్ అజ్యూమ్ పర్సంటైల్ డి స్పేస్ పర్సంటైల్ డి అడ్రస్ ఆఫ్ నెమ్1, అడ్రస్ ఆఫ్ నెమ్2. సో అలాగే 2 వాల్యూస్ ప్రింట్ చేద్దాం, పర్సంటైల్ డి. సో నెమ్1 కమా నెమ్2. ఇక్కడ ఇచ్చే స్పేస్, ఇక్కడ ఇచ్చే స్పేస్ రెండు డిఫరెంట్. ఈ స్పేస్ అనేది ఎందుకు ఇస్తున్నామో క్యారెక్టర్ తీసుకుని మీకు ఇన్ఫార్మ్ చేస్తాను ఎగ్జాక్ట్లీ క్లియర్గా. బట్ ఈ వీడియోలో జస్ట్ 2 డీస్ తీసుకున్నాం, మధ్యలో స్పేస్ ఇచ్చాము. ఈ స్పేస్ అనేది రెండు వాల్యూస్ని ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తున్నప్పుడు మధ్యలో నాకు స్పేస్ రావడానికి. ఓకే, లేదు నాకు కామా కావాలంటే కామా స్పేస్ కూడా ఇవ్వచ్చు. సో కామా స్పేస్. సో రన్ చేద్దాం ఒకసారి, లెట్స్ గివ్ 20 అండ్ లెట్స్ గివ్ 30. సో 20 కామా స్పేస్ 30. ఇక్కడ మీరు ఏదైతే ఇస్తున్నారో ప్రింట్ఎఫ్ డబుల్ కోట్స్ లోపల యాజ్ ఇట్ ఈస్గా అదే మనకి డిస్ప్లే అవుద్ది. సో పర్సంటైల్ డి ఫస్ట్ మ్యాపింగ్ ఏంటి, నెమ్1, నెమ్1 యొక్క వాల్యూ ప్రింట్ అవుద్ది. నెక్స్ట్ పర్సంటైల్ డి, నెక్స్ట్ ఏంటి మ్యాపింగ్, నెమ్2, నెమ్2 యొక్క వాల్యూ 30. సో ఈ 20 అనేది ఫస్ట్ అడ్రస్ ఆఫ్ నెమ్1, నెక్స్ట్ ఈ 30 అనేది అడ్రస్ ఆఫ్ నెమ్2. సో ఇన్ దిస్ వే ద ప్రాసెస్ వర్క్స్. సో ఇప్పుడు నాకు ఇక్కడ అలా కాదు, సో 2 నెంబర్స్ కాలన్ పెట్టి డిస్ప్లే చేయాలి అంటే సేమ్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ మీరు డబుల్ కోట్స్లో ఏదైతే ప్రింట్ చేద్దాం అనుకుంటున్నారో ఎగ్జాక్ట్లీ అదంతా కూడా డబుల్ కోట్స్ లోపలే పెట్టాలి. సో లెట్స్ గో రన్ ఇట్. ఒకే లైన్ కూడా వాల్యూస్ ఇవ్వచ్చు, స్పేస్ సపరేట్ చేసి 20 స్పేస్ 30 ఎంటర్. సో 2 నెంబర్స్ ఆర్ స్పేస్ కాలన్ స్పేస్ 20 కామా స్పేస్ 30. సో వాట్ ఎవర్ యు ఆర్ గివింగ్ ఇన్ దిస్ డబుల్ కోట్స్ అది మాత్రమే ప్రింట్ అవుద్ది. సో ఇక్కడ నేను ఇంకా స్పేస్ ఎక్కువ ఇచ్చాను. సో లెట్స్ డూ రన్ ఇట్, 15 20. సో అంత స్పేస్ ఎక్స్ట్రా వచ్చింది. సో ఏది చేసినా ఒకటి డబుల్ కోట్స్ లోపలే చేయాలి. సో ఆఫ్టర్ దట్ డబుల్ కోట్స్ మేబీ ఇఫ్ యూ డూ హియర్ స్పేస్, నో, ఈ స్పేస్ మనం ఇస్తుంది ప్రాపర్గా ఈజీగా అర్థం కావడం కోసం మాత్రమే. సో నెమ్1 కామా స్పేస్ కామా స్పేస్ కామా స్పేస్, ఇది మనకి నీట్గా రిప్రజెంటేషన్ కోసం మాత్రమే ఆ స్పేస్ ఇస్తున్నాం. ఇప్పుడు నార్మల్లీ రన్ చేశాను, ఇక్కడ నాకు తెలియట్లేదు డేటా ఇవ్వాలి అని చెప్పేసి, అంటిల్ ఐ గో టు ది అవుట్పుట్ అండ్ క్లిక్ ఆన్ ఇట్, దెన్ ది కర్సర్ ఈస్ స్టార్టింగ్ బ్లింకింగ్. కాబట్టి ఇప్పుడు నేను 15
అండ్ లెట్స్ సే 18 డిస్ప్లే అయింది. బట్ అలా కాదు, నార్మల్లీ నాకు ప్రింట్ఎఫ్ డమ్మీ ప్రింట్ఎఫ్ పెడుతున్నాను, ఎంటర్ 2 నెంబర్స్, ఓకే, కాలన్ స్పేస్. ఈ డమ్మీ ప్రింట్ఎఫ్ ద్వారా నీకు అర్థమవుతుంది, ఓకే మనం 2 నెంబర్స్ ఇవ్వాలి అని చెప్పేసి. రన్. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే ఎంటర్ 2 నెంబర్స్ దగ్గర కర్సర్ బ్లింక్ అవుతుంది. లెట్స్ గివ్ ది వాల్యూ 15, 16. ఈ గాట్ ది వాల్యూస్. సో మళ్ళీ ఒకసారి రన్ చేద్దాము. సో కర్సర్ ఆటోమేటిక్లీ బ్లింక్ అవుతుంది, 18, 20. సో 2 నెంబర్స్ 18, 20. సో బట్ నార్మల్లీ మనం ఇప్పటి నుండి చూసే ప్రతి ప్రోగ్రాంలో ఈ డమ్మీ ప్రింట్ఎఫ్ లేకుండానే వాడతాం. సో వీ విల్ నాట్ బి యూజింగ్ ఇట్. సో యూజ్ చేయనప్పుడు ఇలాంటి ప్రింట్ఎఫ్ అవసరం లేదు కాబట్టి వి విల్ రిమూవ్ ఇట్. సో రియల్ టైం మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్కి వెళ్ళినప్పుడు జస్ట్ స్కాన్ ప్రింట్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కూడా ఉండదు. ఓకే, మేబీ కామా తోటి సపరేట్ చేస్తారో, స్పేస్ తోటి సపరేట్ చేస్తారో, లేదా న్యూ లైన్ పెడతారో, అది అక్కడ మనం రియల్ టైంలో చెక్ చేయొచ్చు. బట్ సో ఫార్ వేరియబుల్ డిక్లరేషన్, నెక్స్ట్ స్కానింగ్, నెక్స్ట్ ప్రింటింగ్, అంతే. సో ఒకసారి వన్స్ అగైన్ లెట్స్ టు 40, 50. Done. So this is how it works. That's all for this video, guys. Thanks for watching. See you guys in the next one.